కలియుగంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులకు, మానసిక అశాంతికి శని ప్రభావం ఒక ప్రధాన కారణమని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. అయితే శనిదేవుడు కేవలం కష్టాలు పెట్టేవాడు మాత్రమే కాదు, మన కర్మానుసారం క్రమశిక్షణను నేర్పే గురువు కూడా. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శనితో ఇబ్బంది పడే వారికి దశరథ కృత శని స్తోత్రం ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేస్తుంది. పూర్వం దశరథ మహారాజు స్వయంగా స్తుతించగా ప్రసన్నుడైన శనేశ్వరుడు ఈ స్తోత్రం పఠించే వారిని కంటికి రెప్పలా కాపాడతానని మాట ఇచ్చారు. అందుకే ప్రతి శనివారం ఉదయం నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తే నిలిచిపోయిన పనులు సాఫీగా సాగడమే కాకుండా ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. పరిహారంగా నల్ల నువ్వులు లేదా నల్లటి వస్త్రాలను దానం చేయడం, ముఖ్యంగా వృద్ధులకు, సేవకులకు సహాయం చేయడం వల్ల శని దోషాల తీవ్రత తగ్గుతుందని పండితులు చెప్తున్నారు. గుర్తుంచుకోండి, శనిదేవుడు కష్టపడే తత్వాన్ని, నీతిని ఇష్టపడతాడు. కాబట్టి మన ప్రవర్తనను సరిచేసుకుంటూ ఈ స్తోత్ర పారాయణం చేస్తే కలిబాధలు తొలగిపోయి మీ జీవితం ప్రశాంతంగా మారుతుంది. ఈ శనివారం నుంచే ఈ చిన్న మార్పును మీ జీవితంలో ప్రారంభించండి.